వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు గ్రేవీతో మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారా గ్రేవీగా ఎంత బాగుందో. సో గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే క్యారెట్ని ఇలా తురుము పెట్టేసుకోండి. 4 క్యారెట్లు తీసుకున్నాను నేనైతే. ఇలా బాగా తురుము పెట్టేసుకొని, అలాగే క్యాబేజ్ ఉంటుంది కదా, క్యాబేజ్ని కూడా చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని కడిగేసుకొని ఇందులోకే క్యారెట్ కూడా తురుము పెట్టుకుని క్యారెట్ కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని చూసారా ఇలా వేసేసుకున్న తర్వాత అందులోకి సరిపడా సాల్ట్ని వేసేయాలి. ఇలా సాల్ట్ వేసేసుకొని శుభ్రంగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. అందులోకి కొంచెం గరం మసాలా, కారం వేసుకొని, కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి, స్పైసీగా బాగుంటుంది తినడానికి. మీకు స్పైసీ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట, కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలా చేసేసుకోవాలన్నమాట. మంచూరియా ఉండలాగా చూసారా, చిన్న చిన్న ఉండలు చేసేసుకోవాలన్నమాట. ఇది అంత పిండిని కూడా ఇలా చక్కగా చిన్న చిన్న ఉండలు చేసేసుకుంటే మనం మంచిగా వేగిపోతాయి అన్నమాట ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. సో ఇలా అన్నీ చేసేసుకోవాలి. చూసారా ఎన్ని ఉండలు అయినాయి అనమాట నాకు మొత్తం టోటల్ అయితే. ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక చిన్ని కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసి డీప్ ఫ్రైకి మంచిగా పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఈ మంచూరియా ఉండలు ఉన్నాయి చూసారా, మంచూరియా బాల్స్ వేసేసి మంచిగా వేయించేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో. ఇలానే అన్ని బాల్స్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్, క్యాప్సికము తరిగి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్, క్యాప్సికమ్ నాకైతే క్యాప్సికమ్ ఇష్టం కాబట్టి నేను క్యాప్సికమ్ వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే అదే దీనిలోకి మనం తీసుకున్నాం చూడండి మంచూరియా వంటలు, అదే ప్యాన్లోకి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం వేగినాక, ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిపోయినాక క్యాప్సికమ్ తరిగి పెట్టుకున్నాం కదా, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని అది వేగుతూ ఉండగానే కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ పోసేసి కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా సో వేగిపోయినాయి కదా చూడండి, ఇలా వేయించేసుకోవాలన్నమాట. నేను ప్యాన్ చేంజ్ చేశాను, నాకు అది సరిపోలేదని చెప్పి. ఇది వేగిపోయినాక అందులోనే కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ వాటర్ అండ్ డార్క్ సాసు, టమాటో సాసు వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట. చూసారా మన మంచూరియా ఉండలో వేసేసుకొని మంచిగా మంచూరియా బాల్స్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మన గ్రేవీతో పాటు కావాలి కాబట్టి నేను కొంచెం గ్రేవీ ఉంచాను. సో ఇలాగా కొంతసేపు ఆ మంచూరియా బాల్స్ని అందులోనే కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంటే ఆ గ్రేవీ అంతా బాల్స్కి పట్టేటట్టు కొంతసేపు అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంతే, ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ.